నిన్ను లేచి పాపతో ఆడమని చెప్పినా ఈ సావనంతా ఎదరమని చెప్పినా కదా. అరే ఆవు ఇప్పుడే లేచిన ఎందుకంత తొందరగా పడతావు? తొందర పడుతున్నా సామాన్ ఉండబోతావే నెత్తి మీద ఎక్కించుకొని ఉండబోతావా? వాళ్ళంతా రెడీ అలా ఆటో తీసుకొని పోతున్నాడా? ఆటోలో వెళ్ళేది సామాన్ జల్లి ఇవన్నీ చదువు. నేను చేసుకోను, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా. అయినా వాళ్ళని ఇంత పొద్దుగాల ఎందుకు పోమన్నారు? మధ్యాహ్నం పూట వెళ్ళొచ్చు కదా. ఆయన ఒక్కరి కోసం అవతరాలు ఏమైనా యువరాన్ని అనుకుంటున్నావా ఏంది? నాకు పొద్దుగాల కోపం తెప్పించకు అర్థమవుతుందా? పోయాలని చెప్పుకో, ఒక 2 గంటలు ఆగమని. గిట్లెందుకు పాడైనవే? కొద్ది హుషారుగా అంటే మీ అమ్మ నాన్న గిట్ల పెంచిరైనా జిడ్డుగా గట్టగా నాకు కొంచెం బాగా పాపం వాళ్ళు పని చేసుకోలేరు. నాకు లేట్ అవుతుంది, అక్కడ ఎమర్జెన్సీ పని ఉంది, ఆగేది లేదు. ఆగేలే కాదు నా సామాను ఇబ్బంది అవుతుంది అన్న బస్సులో. ఇన్సెప్ చేస్తారు పొద్దు నుంచి వేడి నిలబడుతుంది ఇక్కడ. కాదన్న పిల్ల తల్లి కదా నేను అర్థం చేసుకో అన్న. ఏం పిల్ల తల్లులు రా? మా భార్య కాబట్టి పిల్ల తల్లి కదా, అది పని చేసుకోలేదా? నువ్వేం చెప్పుకోరా ఇంట్లో? జాతరకు వచ్చినాక చెప్పుకుంటా కానీ కొద్దిగా ఆయని దండం పెడితే ఒక గంట సేపు ఆవు. జాతరకు వచ్చినాక చెప్పుకుంటా కానీ కొద్దిగా ఆయని దండం పెడితే ఒక గంట సేపు ఆవు. ప్లీజ్ లాస్ట్ ఇక 45 minutes అంతకంటే ఎక్కువ ఆగా. అది మీ గురించి నాకు లేట్ అవుతుంది. అక్కడ ఆ స్థలం దొరుకుతలేరా అంటే జాతర కాడ. మరి చక్కగా పట్టుకోవచ్చు కదా, ఎందుకు గుప్తున్నావు? ఇదేమైనా ఉయ్యాలనుకున్నావా? సేమ్ అంటే ఎత్తా లేకపోతే పోతా. అప్పో నేనే చేసుకుంటా, గంట గాని 2 గంటలు గాని సాయంత్రం గాని. ఆ చేసుకో. ఆ ఆటో కింద పోవాలా అన్న నిన్ను సాబరాగా రాస్తాడు. ఆ రాస్తాడు వచ్చి ఏమైనా ఎక్కువ తక్కువ వరాలి సామాన్ అంతా నేను నెత్తి మీద వేస్తా. అగో ఏమైందన్నా? ఏమైనా సామాన్ అంటే పెట్టమంటే కదా. మేము రామ్రా. అగో ఏమైందిరా? గొడవ గిట్ల అయిందా ఏమన్నా? అయింది, అందుకనే అత్తలేం మేము. మళ్ళీ ఏం గొడవ అయింది? ఏం లేదన్నందుకు గొడవ అయింది. ఏం లేదన్నందుకు గొడవ అయిందా? గట్ల అవుతుంది? పొద్దుగాలు ఇవ్వంగానే బాడీ మొత్తం పెయిన్స్ అవుతున్నాయి అని ముఖం వెరైటీ పెట్టిన. అప్పుడే ఇది వచ్చి ఏమైందని అడిగింది. ఏం లేదన్న, దానికే గొడవ పెట్టుకుంది. దానికేనా? దానికైనా అంటే నేను భార్యని కదా, పరాయిదన్న నాకు ఎప్పు కూడా. అయినా వెంటనే చెప్పిండ్రా దీనికి. ఏమైంది చెప్పు అంటే బాడీ పెయిన్స్ అవుతుంది చెప్పిన. దానికి మళ్ళా గొడవ పెట్టుకుంది. అదేదో ఫస్ట్ అడిగినప్పుడు చెప్తా అయిపోవు కదా, సెకండ్ అడిగేదాకా చెప్తావా? నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? నీకోలో ఉన్నారు 2-3 సార్లు అడిగేదాకా చెప్తలేవు, లేకపోతే ఒకటేసారి చెప్పకపోతుంటివా? ఇగో ఇదే కోస్తారా. ఇప్పుడు జాతరకు వచ్చినా కూడా అటు ఇటు పోయింది అనుకో, 1 నిమిషం లేట్ అయినా కూడా ఓలతోటి పోయినావు, ఎందుకైనావు, ఒకటి వచ్చింది అట్లా ఇట్లా వరితే మళ్ళా కూడా స్టార్ట్ అయింది. పెళ్లంతో గొడవ పడి ప్రశాంతంగా ఉన్నవాడే లేడు. ఏమైందిరా? ఏం గొడవ? సీటికి మాటికి లొల్లేందుకురా? గొడవద్దు మన్నంత ఆటో పోతున్నా ముళ్ళలో లేరి. ఇట్లా సీటికి మాటికి గొడవ పెట్టుకున్నారు అనుకో, నా ఇంట్లో కూడా అవసరం లేదు. మీరు ఎటైనా వెళ్ళిపోయి పట్టుకుపోండి. ఏం గొడవ పొద్దున్నుంచెల్లి? చెప్పే ఏ సామాన్ పెట్టమంటావు? నాకు తెలియదు, నీకు ఇష్టం ఉన్న సామాన్ పెట్టుకోపో. అరే అది ఉంటే ఉండను, అది ఇంట్లో ఉండని బగ్గ ఒకరు ఎత్తుంది కానీ నువ్వు 2 చేతులలో పెట్టుకోపోనాడు. నేను ఉంటారు కదా బతకనిస్తుందా? ఇంటికి వచ్చినాక మేడ మీద కూర్చుంటది. ఏం చేసినావు చెప్పు అని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది ఏం చేస్తుందో చూస్తాం కానీ నువ్వైతే రెడీగా రారా. అట్లేంద్రా పండుకున్నావు? ఇంకా రెడీగాలే? గబ్బు మొక్కపోవడం ఇంకెవరు రాకుంటావురా? సామానంతా ఎక్కిచ్చిరి. మీరు ఎప్పుడు పోతారు? ఇంకా చూడత్తమ్మా, అప్పటి నుంచి అంటున్నా రెడీగా అని. పనంతా అయిపోయింది, సామాన్లు కూడా చదివినా. ఆటోలు ఎక్కిసిరా అంటే ఇంకా లెక్కలేడు. గిట్లా చేస్తున్నావేంద్రా? ఆడలో పని తీరకపోతే ఇంకెప్పుడు పని తీరుతుంది? చేసుకోవే తొందరగా పోతుందని అనాలే. నువ్వే గట్లా మొద్దు ఎక్కి పండుకున్నాక ఎట్లుంటావురా? మరి పోవా? పోకు మరి, పండుకో. అట్లే ఉండు మరి. ఆగమ్మా, బాత్రూమ్ అతను పోయేస్తా. ఇగో చూడత్తమ్మా, అప్పటి నుంచి ఇదే కదా, ఎన్నిసార్లు లేపినో అన్నిసార్లు బాత్రూమ్ పోయింది. ఇప్పుడు అద్దారం బాత్రూమ్ వస్తుందారా? బాత్రూమ్ పెట్టిందా? డాక్టర్ ఉన్నాడుగా, పోయి తెచ్చుకోపో గోళీలు. తెచ్చుకుంటే పని అంటే గజ అనుకుతారు. ఎందుకురా అట్లా చేస్తారు? హుషారు ఉండాలి మనుషులు. ఒక్కసారి చెప్తే తినాలే మనిషి అయి పుడితే. దొంగ బాడకావు, జల్దీ అడిగా. ఇప్పుడైతే మేము టెంట్ తీసుకురావడానికి అయితే పోతున్నాము. మా అన్న డ్రైవర్, నేను. ఏమంటారు అంటే ఇప్పుడు లోపల కూర్చునే మనుషులు
నైట్ అవుతుంది జల్దీ. అది అంతే ఉండని. అదే ప్లేస్లో సమ్మక్క సారక్క దేవతలు ఉంటారు. ఇగో ఈ గుట్ట మీదికించలే మన ఎవరు సమ్మక్క తల్లి దిగుతుందంట, అంటగా దిగుతుంది. ఇవన్నీ మంచిగా భక్తుల కోసం మంచిగా చేస్తారు ఈ ఊరు సర్పంచ్. ఇప్పుడు మా కోసమే ఇది అంతే చేస్తారు అన్నమాట. రేపటిలోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇక్కడికి అందరు వచ్చేస్తారు. తెల్లనటి ఎత్తురు. అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చినా చెడుకుంటూ ఉంటాం మేము. ఇది పెద్ద బాయి ఉడికిండ్రు. అయ్యో పెద్ద బాయి ఇది. ఇది ఇలా ఎందుకు చేస్తుర్రు అంటే వాళ్ళ చేతులు ఉన్నాయి కంకవనం అన్నట్టు. ఆ కంకవనం ఎందుకంటే సమ్మక్క సారక్క అంటేనే కంకవనం. మరి అలా మధ్యలో ఎందుకు ఆగిపోయిందంటే సమ్మక్క సారక్క వచ్చినప్పుడు గాని ఇలా కంకవనం వచ్చినప్పుడు గాని బయలుదేరిన ప్లేస్ నుండి అమ్మవారి గద్దెలపైకి వచ్చే వరకు మధ్యలో శక్తులనే ఆపుతూ ఉంటాయి అన్నమాట. అలా ఆపినప్పుడు ఒక గుడ్డును లేదా ఇలా నిమ్మకాయలు తిప్పి పారేస్తే అవి పక్కకి జరిగిపోతాయి అన్నట్టు. ఆ తర్వాత గద్దెపైకి వెళ్ళి కంకవనాన్ని కట్టిస్తారు. జాను మంచి అనిపించిందా? ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. ఆడ ఆగినప్పుడు ఇంకా మస్తు అనిపించింది. నాకైతే డాన్స్ అయిపోతుంది తెలుసా. అది అన్న నీకైతే ఎక్దమ్ సెట్ అవుతుండే అన్న. పెద్ద పుల్ డ్యాన్స్ గుర్తుందా? ఆ డ్యాన్స్ ఇలా పెడతావు నీ నాకు. ఇప్పుడు కుంకుమ తీసుకొస్తారు, అలాగే సారం వస్తుంది, అప్పుడు ఇంక ఎక్దమ్ ఉంటుంది. చూపిస్తా, ఎందుకంటే మా పండుగలు అంటే నీకు ఇష్టం కాబట్టి బరాబర్ చూపిస్తా. అనే ఇంటికాడ లేటుగా వేసుకున్నట్టు ఏ కురి పటపట అయిపోవాలి పని. సరే అత్తమ్మ, వాకిలు ఉక్కడం బోలు తోమడమే కదా, రేపేమైనా అలుపుపూత వేసడం ఉంటదా? ఉంటదే. పెండ తెచ్చినా ముగ్గు తెచ్చినా అంత వేసి ముగ్గేయు, సరేనా? సరే అత్తమ్మ. పెండెడబెట్టినావు? నీ ముక్కులో పెట్టినా నీ సాయంత్రం తెలదా? అడవిలో పుట్టినవా నువ్వు ఇంట్లో పుట్టినవా? అత్తమ్మ ఈ టెంట్కి ఒక ఫ్యాన్ పెట్టుకుంటే మంచిగా ఉంది. ఫ్యాన్ ఎందుకే? చుట్టుముట్టు గోడలు పెట్టించి ఏసి పెట్టిస్తా, సరేనా? సరే అత్తమ్మ. చీ నీ అవ్వ, ఏం కోడళ్ళు దొరికిండ్రే? ఒక్కొక్కళ్ళ కోడళ్ళు అయితే ఏం చెప్పిడితే కాలు అనుకుంటారు. మీరేం దొరికిరే నాకు? అగో అత్తమ్మ, సారలమ్మ వస్తుందట, దా పోదాం. అక్క సారలమ్మ వస్తుందట, పోదాం రా. అత్తుందటనా? సరే పోదాంపా. జాను పల్లాడ పెట్టి కడుగుపో, సారవతలు వస్తుందట, పోయేద్దాంపా. అగో చెప్పేది వినిపిస్తలేదా? ఇంకా ఫోన్ వచ్చుకుంటా కూర్చున్నావు, దా నాడు. అన్న గట్టి పట్టుకో. నాకు అవతలేదు, నా చేతిలో పాప ఉందా అన్న? పట్టుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. దా చార్ మీద ఏమేది ఓలే నీదా? అనుకున్నా ఊడిపోయినావు అంటే నడది కదా. ఇట్రా నువ్వు ఏడలోకి దొరకదు చీకర్లు. ఇట్రా తీయాలి గది రాగే. నువ్వు ఎటువేను? ఇట్రా చీకర్లు అటు ఇట్రా. పోయిన దేవుడు వచ్చిన తర్వాత చూసి పోదా. నా దగ్గర ఎందుకు ఉంటుంది? నువ్వు ఇసిరా పోయిట్రా. ఎటు వేరు మీరు గాయంతా మరి లేదా చూసుకోవాలని? ఇప్పుడు వెండి ఎంత రేటు ఉంది తెలుసా? ఎంత? బంగారం అయితే 2,02,000 ఏమైంది. కట్ చెప్పి అంటే గురువారమే కట్ చెప్పి గురువారమే కట్ చేసాను. ఇప్పుడు పోయింది. తులానికి 5,000. మా వెండి తులాలు ఎన్ని తులాలు తీసారా? నువ్వు టాయిలెట్ అటు ఇటు పోతే నేను వస్తాను నీ ఎంబడా. అంటే ఒక్కదానికి 5 తులాలు. చెప్పలేదు పోయినప్పుడు ఉండే, మరి ఇప్పుడు కూకున కాడ ఉంటుంది పడుతుంది కదా. అయినా పిల్లలు మంచి పట్టుకో, గట్టి పట్టుకో గుంపులా మళ్ళా, సరేనా? గట్టి పట్టుకో పిల్లలని. దేవుడు వస్తుంది ఇప్పుడు సాయి తాగుతారు వాళ్ళనా? తల ఫుల్ వస్తుంది. మీ తలకాయ ఎప్పుడు వస్తుంది మీకు? దేవుడు వచ్చింది వస్తుంది.
అయితే మీరు ఒకటి గమనించండి, ఆ చేతులను ఇట్లా బట్టతో కట్టి ఉంచారు కదా, అందులోనే అమ్మవారు ఉండేది. అమ్మవారు ఆ చేతులున్న బొట్టు పసుపులే కొలువై ఉంటది. ఆ బొట్టు పసుపుని తీసుకుని వెళ్ళి అమ్మవారి గద్దెల పైన వేస్తే అమ్మవారు ఆ గద్దెలపైకి వస్తారన్నమాట. చిత్రపోతున్నావుగా అమ్మవారు వచ్చే స్వామి ఇతనే అన్నమాట. గద్దెలపైకి అయితే చేరుకున్నాడు. కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళని మాత్రం చూసుకున్నాడు చాలా అంటే చాలా కష్టం అబ్బా. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా శక్తి ఉంటది. అలాగే ఆ స్వామితో బొట్టు పెట్టించుకుంటే మంచిదని చెప్పి మేమందరం బొట్టు పెట్టించుకున్నాం. అయితే సారాలమ్మ కదా, అయితే సారాలమ్మ వచ్చి గద్దె పైన ఎక్కింది. రేపు సమ్మక్క తల్లి వస్తుంది. రేపు సమ్మక్క తల్లి వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్తాం. అంతలోపు మేము ఈ జాతరలోనే ఉంటాం. ఎవరైనా వచ్చి కలిసేది ఉంటే కలవండి. అండ్ ఈ జాతరకు వచ్చిన అంత సంతోషమే. కానీ మా భార్య పట్టి ఓడుకున్నది, ఒక పట్టి అయితే ఓడుకున్నది. ఆ పట్టి వేయింది. ఇప్పుడు మళ్ళీ వెండి రేటు బాగా పెరిగింది. పోతేమన్నా అని చెప్పి సైలెంట్ ఉంది. ఏమన్నది ఇక ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి, పోయినప్పుడు ఏమన్నది కదా. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే అది మాకే దొరికింది. ఇక్కడ పడ్డది. ఈ టెంట్ పక్క పండి పడితే నేను వాష్రూమ్ వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు నాకు కాలికి ఉండే, ఈడ ఇప్పినప్పుడు నాకు ఉందని, మరి పడుకున్నప్పుడు ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కాదు. ఈడ చెప్పులు ఇప్పకన్నో అక్కడనో పడ్డట్టుంది. అమ్మ చూసింది. అమ్మ చూసి ఏం చేసింది, అయ్యో పట్టుకోరా అది పోయింది, మరి దానికి చెప్తావా ఎట్లా అంటే, అమ్మ కొద్దిగా ఆగు, అది ఎప్పటిదాకా వెయిట్ చేస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి వెయిట్ చేద్దామని చెప్పి అంటే గంటకు చూసుకున్నది. గంటకో 2 గంటలకు చూసుకున్నది పోయిందని. ఇప్పుడు అల్లరితో అనుకుంది పాపం పోయిందని. చూడు దొరికింది. అయితే మేము రేపు ఇక్కడ ఉంటాం, వచ్చి కలవండి అని చెప్పినా కదా. కానీ ఇది ఏ ఊరో చెప్పలేను. ఇది ఎక్కడంటే మన చిల్వకోడూరు, గొల్లపల్లి పక్కన ఉంటుంది. జైతల్ డిస్టికే అనుకుంటా. గొల్లపల్లి మండలం అనుకుంటా. చిల్వకోడూరు విలేజ్ అయితే చిల్వకోడూరు. ఎవరికైనా తెలిసి ఉంటే ఈ జాతరకు వచ్చి ఉంటే కలిసేది ఉంటే కలవండి. మేము ఇక్కడ గుట్ట పక్కనే అమ్మవారి టెంపుల్, ఆ సమ్మక్క సారక్క గద్దెల పక్క బండి మన ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ పోచమ్మ టెంపుల్ వెనకాలే ఉన్నాం. ఎవరైనా వచ్చి కలిసేది ఉంటే కలవండి, ఓకేనా. ఇక రేపు ఏమైంది, ఏం ముచ్చట అయింది, సమ్మక్క తల్లి వచ్చిన తర్వాత మా పండుగ ఎట్లా జరుపుకున్నాం, రేపటి ముచ్చట పార్ట్ 2లో పెడతా, ఓకేనా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యాల్, బాయ్.